పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో సర్వే నెంబర్ 113/4 సుమారు 74 సెంట్లు భూమి కబ్జాకు గురైందని సదరు పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్కి ఫిర్యాదు చేసిన ఎస్ఆర్పురం గ్రామస్తులు తహసీల్దార్ ఆదేశాల మేరకు సర్వేయర్ మరియు విఆర్ఓ ఎస్ఆర్పురం గ్రామం సర్వే నెంబర్ 113/4కి వెళ్లి సర్వే జరిపి ఫెన్సింగ్ తీస్తుండగా కబ్జాదారులు అడ్డుకున్నారు. సర్వే నెంబర్ 13/4కి ప్రభుత్వ పోరంబోకు స్థలముకు ఆనుకొని ప్రైవేట్ లేఅవుట్ ఉండటంతో తన లేఅవుట్లో కలుపుకున్నారు. మరొకరు గ్యాస్ గోడౌన్ షెడ్లు వేసి వ్యాపారం సాగిస్తున్నారు. మరొకరు కూల్ డ్రింకులు కంపెనీ పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటి కబ్జాలు ఎస్ఆర్పురంలో యథేచ్ఛగా జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తపరిచారు. సంబంధిత అధికారులు కబ్జాలను అరికట్టి ఎస్ఆర్పురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. లైట్ కూడా అయితే లెఫ్ట్ ఇచ్చారు కదా వాళ్ళకి కొల్ల కూడా అయితే పేరు అక్కిరెడ్డి మహాలక్ష్మి నాయుడు, ఎస్ఆర్పురం గ్రామం. మాకు ఎస్ఆర్పురం రెవెన్యూ గ్రామం పరిధిలో ఉన్నటువంటి 113/4 గవర్నమెంట్ ల్యాండ్ అన్నమాట. దాన్ని ఆనుకొని ఉన్నది 113 మిగతా 3, 4, 3, 5, 6 ఎలా ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్యుపై చేసి ఫెన్సింగ్ పోల్స్ వేశారు. మీ సంస్థలో చూశారు. అలాగే విఆర్ఓ గారు కూడా నేను స్పందనలో సోమవారం కంప్లైంట్ ఇస్తే విఆర్ఓ గారు వచ్చి విఆర్ఓ గారు మొత్తం సర్వే చేసి మొత్తం నిర్ధారణ చేసి మీ సమక్షంలోనే పోల్స్ కూడా ఇప్పుడు వేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడే కాకుండా మా గ్రామ రెవెన్యూ సదస్సులో కూడా నేను లోగడ కంప్లైంట్ ఎంఆర్ఓ గారికి డైరెక్ట్గా ఇచ్చాను. ఇచ్చిన అప్పుడు ఎంఆర్ఓ గారు కూడా సర్వేర్ గారికి విఆర్ఓ గారు ఫార్వర్డ్ చేశారు. అప్పుడు కూడా వచ్చి సర్వే చేసి లొకేషన్ మొత్తం ఎక్కడెక్కడ ఎంత గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు ఆక్యుపై చేశారా లేదా చూసి నిర్ధారణ చేసిన పిదప పోల్స్ వేయడం జరిగింది. అవి పీకేసి మళ్ళీ వీళ్ళు మొక్కలు మొత్తాన్ని ఆక్యుపై చేశారు. దానికి మొన్న సోమవారం మళ్ళీ స్పందనకెళ్ళి ఎంఆర్ఓ గారికి నేను చెప్పడం జరిగింది. మా గ్రామం తాలూకా ప్రభుత్వ భూమిని కాపాడండి అనేసి చెప్పిన పిదప వచ్చి ఈరోజు ఇది 74 సెంట్లు, సుమారుగా 76 సెంట్లు, 74 సెంట్లు. ఎస్ఆర్పురం గ్రామం పెందుర్తి మండలం 113/4లో 76 సెంట్లు కలిగి ఉంది. ఇక్కడ ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఆక్యుపై చేయవలసిన వాళ్ళు చేసి పోలు కూడా ఇచ్చారు. దాన్ని మేము అడ్డుగా వేసి ఇది 3వ సారి. ఇది కూడా మేము నిన్న మండల ఆఫీస్కి వెళ్ళి మేము లెటర్ పెట్టి చేయించాం. ఇది కూడా ఇలాగ జరగకుండా ఇది గవర్నమెంట్కి చెందేటట్టు వస్తారని మీకు ఎస్ఆర్పురం అన్నదే నిన్న చెప్పారు. ఈరోజు కన్సర్న్ విఆర్ఓని అయితే ఫీల్డ్ మీద పంపించడం జరిగిందని. విఆర్ఓ ఏమేస్తారో చూసుకుని విఆర్ఓ చెప్పేది వాస్తవానికి దగ్గరలో ఉండాలంటే వెళ్ళండి కూడా, లేదంటే టైం తీసుకుని నేను కూడా ఒకసారి చూసి క్లియర్గా మీకు చెప్పగలుగుతాను. ఆక్రమణపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు సార్? ఏమైతే గ్రామీణ కేసు పెట్టే అవకాశం? నో డౌట్ అండి, నిజంగా ఆక్రమణ అయితే తొలగించడం జరుగుతుంది. ఇంకా కాస్త ఏమన్నా ఉంటే పోలీస్ కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది.